సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ, ఎన్నికల అధికారి గున్నాల రాజేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ సమక్షంలో నూతనంగా ఎన్నికైన 26 మంది కౌన్సిలర్ అభ్యర్థులలో 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒకరు బీజేపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. అంతకుముందు 2 రోజులుగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యర్థులు ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్యల ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డిలతో కలిసి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార అనంతరం సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ రావడంతో మున్సిపల్ చైర్పర్సన్గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా రేణుక చిరులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. పార్టీ వైస్ గా మీరు చెప్పచ్చు. ఓకే, తన పేరు మున్పల్లి అంజమ్మ చైర్పర్సన్ గా నేను ప్రపోజ్ చేస్తున్నా. ఓకే అండి, మీ పేరు? నా పేరు కోవూరు శంకర్ గౌడ్, వార్డ్ 25. బి అరుణ్ కుమార్, బలపర్సన్. ఓకే. మున్పల్లి అంజమ్మ అనే పేరు సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఎన్నికైన నా ఇష్టదైవం పై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు హెచ్ రేణుక అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన నా ఇష్టదైవం పై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న బాధ్యతను భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు నేను శ్రీమతి గారెల గౌరీదేవి అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ మమత అను నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్నా బాధ్యతకు సంబంధించి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత శ్రీమతి ఆకుల నిఖిత అను నేను
సదాశివపేట సదాశివపేట మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై సభ్యురాలిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విజేతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోల్ భవానీ మా భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను म्यूनसिपल कौंसिल रुकना हैसियत से कानून के जरिए कायम करता हिंदुस्तान के आइन सदाशपेट म्यूनसिपल कौंसिल रुकना हैसियत से कानून के जरिए कायम करता हिंदुस्तान के आइन पर सच्ची अकीदत और वफादारी సదాశివపేట్ మున్సిపల్ కౌన్సిల్ रुकना हैसियत से మున్సిపల్ కౌన్సిల్ సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం శ్రీమతి పాతదొడ్డి అనిత అను నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న బాధ్యతను భారతదేశ సార్వభౌమత్వానికి मैं गौसिया बेगम सदाशिवपेट मुन्सिपल कौंसिल रुकना हैसियत से कानून के जरिए कायम करता हिंदुस्तान के आइन पर सच्ची अकीदत और वफादारी रखने का हलफ लेती हूँ और ये जो हस्दा संभालने वाली हूँ
से भारत की जय भारत की खिदमतकारी और इत्तेहाद के तहत साथ वफादारी के साथ अंजाम दूंगा खुदा को गवाह बनकर अपने जमीन को गवाह बनकर ये हलफ देती हूँ। ఒక లేడీ ఆఫీసర్ సంబంధించి సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం మేము ఫామ్ 2 నోటీస్ ఇష్యూ చేయడం ద్వారా అందరూ ఎన్నికైన సభ్యులకు మరియు ఆప్ట్ చేయబడిన ఎక్స్ట్రా ఆఫీషియల్ సభ్యులకు కూడా ఫామ్ 2 సర్వ్ చేసినాం. దాని ప్రకారం ఈరోజు 11 గంటలకు హాజరైన సభ్యులందరి చేత మొదటగా ప్రమాణం స్వీకారం చేయించడం. ఇదివరకు నోటీస్లో పేర్కొన్న విధంగా 12:30 ప్రత్యేక సమావేశం ప్రొసీడింగ్ స్టార్ట్ అయినాయి. దీంట్లో భాగంగా చేయడం జరిగింది. దీంట్లో మొదటగా క్యాండిడేచర్స్ తీసుకున్నాం. క్యాండిడేచర్ తీసుకోవడంలో భాగంగా ఒక అభ్యర్థి ప్రతిపాదించడం, రెండవ అభ్యర్థి బలపరచడం చేసిన తర్వాత మాకు చైర్మన్కు అదేవిధంగా వైస్ చైర్మన్కు సంబంధించిన వివిధ పార్టీలు ఇచ్చిన ఒకే పార్టీ మాకు ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఒకే క్యాండిడేచర్ ఒకే నామినేషన్ ఉంది కాబట్టి బోత్ ద సీట్స్ చైర్పర్సన్ కానీ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ కానీ ఒకే నామినేషన్ వచ్చినందున 2 పోస్టులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. తర్వాత శ్రీమతి మునిపల్లి అంజమ్మ చైర్పర్సన్గా, అదేవిధంగా హెచ్ రేణుక గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రత్యేక సమావేశ ఏర్పాటుకు సహకరించిన గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ, అదేవిధంగా వివిధ లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, పోలీస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఇది ప్రశాంతంగా జరిగేటట్టు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.